హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శ్రీరామనవమి రోజున అరవింద సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటుంది. ఇక అలా దేవుడి కళ్యాణం జరిపిస్తూ దండం పెట్టుకుంటూ దీక్షితులు గారు అన్న మాట నిజమయ్యి, లక్ష్మి నిజంగా బతికుంటే బాగుండు స్వామి, నువ్వే ఎలాగైనా సరే కరుణించి లక్ష్మి మళ్ళీ బతికొచ్చేలాగా చేసి మిత్రని లక్ష్మిని ఏకం చెయ్యి, నువ్వున్నావని నిరూపించుకో స్వామి అని చెప్పి అరవింద ఆ దేవుడికి మొక్కుకుంటూ ఉంటే, ఇక అప్పుడే దేవుడి దగ్గర నుండి ఒక జ్యోతి వచ్చి లక్ష్మి కడుపులోకి వెళ్తుంది. ఇక అలా ఆ జ్యోతి లక్ష్మి కడుపులోకి వెళ్ళగానే లక్ష్మి కళ్ళు తెరిచి లేచి కూర్చుంటుంది. మొత్తానికి లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల తను మళ్ళీ కోమాల నుండి బయటకు వస్తుంది. మరి మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఎప్పుడు కలుస్తారో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.